హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే డివోషనల్. నేను మీ పల్లవి. ఈ రోజు అయితే నేను ఒక ఫేమస్ సింగర్ అయితే పరిచయం చేయబోతున్నానండి. మన సంగీత ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరి మంచిగా సంగీతం నేర్చుకొని చక్కటి పాటలు పాడుతూ అది కూడా స్పిరిచువల్గా అండి మనకందరికీ చాలా బాగా ఆప్తుడు, చాలా దగ్గర మనిషి కూడా. మరెవరో కాదు, ఆయనే లింగప్రసాద్ గారు అయితే మన స్టూడియోకి అయితే వచ్చేసారు. ఆయనతో మాట్లాడి మరిన్ని పాటలు పాడించి ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, జర్నీ ఎలా ఈ సంగీతంలోకి వచ్చారు, మొత్తం పూర్తిగా తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ముందుగా మా ఆఫీస్కి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, మీరు అసలు ఈ సంగీత ప్రపంచంలోకి ఎలా వచ్చారు అసలు? సంగీత ప్రపంచంలో కంటే నేను మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్నాను మేడం. 1994లో మ్హూ. ఇట్లా అయ్యప్ప భజనలు జరుగుతుండేవి. మ్, నేను వెళ్ళేవాడిని. మ్, వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పాడుతుంటే చాలా నాకు కూడా పాడాలని ఒక ఆశ ఉండేది మేడం. మ్, అట్లా ఒక 2 సంవత్సరాల తర్వాత అట్లే ప్రాక్టీస్ చేసుకునేవాడిని నేను. మ్, ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం మొదటిసారిగా నేను పాడతాను గురుస్వామికి చెప్తే, మా గురుస్వామి ఠాగూర్ గురుస్వామి గారికి చెప్తే మ్హూ. సరే పాడు అని చెప్పి ఫస్ట్ టైం నాకు మ్, ఛాన్స్ ఇచ్చారు. ఓకే. దాని తర్వాత ఆ పాటతోటి నేను ఇక పాడుతూనే ఉన్నాను ఇంకా. అయితే అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం వల్ల మేము ఇలా మా గురుకులంలో కూడా పాడాను అంటున్నారు. అవును. సో అలా మీకు సంగీతం మీద ఇంట్రెస్ట్ కలిగింది అంటున్నారా? అదే మా గురుస్వామి గారు సపోర్ట్ ఇచ్చారు మాకు. మ్హూ. గురుస్వామి ఠాగూర్ గిరిధర్ గురుస్వామి పూజ్యులు, ఆయనకు ఓకే. నమస్కారాలు తెలుపుతున్నాను. కీర్తి శేషులే. మ్హూ. సార్, అవును, అసలు మీరు ఈ సింగింగ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? చెప్తున్నాను కదా మేడం, ఇట్లే అయ్యప్ప భజనలు వెళ్ళేవాడిని, నేను మ్, చూస్తుండేవాడిని. ఓకే. నాకు కూడా పాడాలనిపిస్తుండేది. మ్, కానీ అక్కడ వాళ్ళ భజన మండలి ఉంటుంది కాబట్టి వాళ్ళు మ్, ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఓకే. తర్వాత మళ్ళీ నేను మా గురుస్వామి ద్వారా గురుస్వామి నేను కూడా పాడతానంటే సరే ఛాన్స్ ఇప్పించారు. ఒక్క పాట పాడే వరకు మ్. ఇంకా అప్పటి నుంచి నాకు వస్తూనే ఉన్నాయి ఛాన్స్. ఇప్పటికి మీకు సింగింగ్ లో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది? 1994 నుంచే. మ్హూ. నేను ఆల్బమ్స్ మాత్రం 2012 మ్హూ. నుంచి ఇస్తున్నాను. ఓకే. సార్, ఒక్క పాట పాడొచ్చు కదా, మంచి ఫేమస్. ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటి? ఫస్ట్ పాడిన పాటనా మేడం? మ్, ఈ యాదున్నదో యాది లేదో స్వామి, దయ ఉన్నదో దయ లేదో స్వామి, యాదున్నదో యాద లేదో స్వామి, దయ ఉన్నదో దయ లేదో స్వామి. కన్నె స్వామిలు వచ్చినారు, కరములెత్తి మొక్కినారు, కత్తి స్వామిలు వచ్చినారు, నీకెంతో సేవ చేసి. ఈ యాదున్నదో యాది లేదో స్వామి, దయ ఉన్నదో దయ లేదో, యాదున్నదో యాదు లేదో స్వామి, దయ ఉన్నదో దయ లేదో. వావ్, సూపర్ సార్, నిజంగా చాలా చక్కటి పాట అసలు అయ్యప్ప స్వామి మీద. అంటే కొంచెం ఫస్ట్ పాట ఇప్పుడు మ్మ్. పాడట్లేదు, అది కొంచెం మ్మ్. మర్చిపోయింది మేడం. ఓకే, బట్ అట్లీస్ట్ మీకు గుర్తుండి చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునండి, అసలు మీరు యాక్చువల్ గా ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి, హైదరాబాద్? మహబూబ్నగర్ డిస్టిక్ వనపర్తి. వనపర్తి నుంచి ఇక్కడికి వనపర్తి వచ్చారు. నుంచి ఇక్కడికి మేము 92లో వచ్చాము. మ్హూ. ఇక్కడ కాలేజ్ ఇక్కడనే చేశాను నేను. స్కూల్ ఏమో వనపర్తిలో చేశాను. మ్హూ. అక్కడ నుంచి ఇక్కడనే షిఫ్ట్ అయిపోయినాం మేము చిన్న ఉన్నప్పుడే. మ్హూ. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మ్, ఇక్కడ కాలేజ్ చేశాను. కాలేజ్ చేసిన తర్వాత 94లో మ్. ఇట్లనే మాల వేసుకున్నాను మేడం. ఏం చదువుకున్నారు సార్ అసలు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్. డిస్కంటిన్యూ చేశాను మేడం. ఓకే. ఇక నేను మాల వేసుకుంటా అంటే మా నాన్నగారు వద్దన్నారు. వద్దు మ్. చెల్లి మనకు పడదు అది అంటే, మ్, ఇక మా అమ్మకి చెప్పి బలవంతంగా నేను ఫస్ట్ టైం మాల వేసుకోవడం మ్. జరిగింది. ఎందుకు వేసుకోవద్దన్నారు మాల? వద్దు, మనకు శివుడు అంటే మాకు శివయ్య కులదైవము, మనకు ఆహా. శివయ్యనే కులదైవం, అయ్యప్పది మనకు శివుడు కాదు అని చెప్పి చెప్తే మ్, అట్లనే పట్టుబట్టి మా అమ్మతోటి పట్టుబట్టి మ్, మాల ఫస్ట్ టైం మాల వేసుకున్నాను నేను. మ్. ఇక వేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇక నేను వేస్తూనే మాల వేస్తూనే ఉన్నాను. ఇక ప్రతి మ్మ్. సంవత్సరం వేస్తూనే ఉన్నాను. ఓకే. ఇంకా పాటలలో 96 నుంచి పాటలలో కొంచెం డెవలప్మెంట్ అయ్యాను. ఓకే. ఎన్ని సాంగ్స్ పాడారు సార్ అసలు మీరు? 53 పాటలు పాడాను మేడం. 53 పాటలు 53 పాడారు. పాటలు పాడాను మేడం. అంటే మొత్తం స్పిరిచువలేనా లేకపోతే మాస్ అన్ని క్లాసిక్ కూడా? అన్ని మొత్తం క్లాసిక్ డివోషనల్, మ్మ్. మాస్ ఏం లేవు. మాస్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జనవరిలో చేస్తున్నాను మాస్. మ్మ్హ్మ్. అయితే మాస్ తో కూడా రాబోతున్నారండి లింగప్రసాద్ గారు అయితే. సో మనందరం ఇంట్రెస్టింగ్ గా క్యూరియాసిటీగా చూడాలి అయితే. నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాము. మ్మ్హ్మ్. కానీ ఇక మా కేపీ నాని సార్ గారు
ఓకే. సార్ ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 92 92లో వచ్చాను మేడం. హుహు. 92 అంటే ఇక ఇప్పుడు 25. 25 ఇయర్స్ అయిపోతున్నాయి. హ్మ్. ఓకే. అంటే మీకు ఫస్ట్ గురువు ఎవరు సింగింగ్ నేర్చుకోవడానికి కారణం? ఠాగూర్ గిర్ధర్ గు హ్మ్. సి ఠాగూర్ గిర్ధర్ గురుస్వామి గారు. హ్మ్. ఆయన్నే ప్రోత్సహించేవారు. హ్మ్. నేను అంటే అప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటే వాళ్ళని పక్కకు నేను సైడ్ కోరస్ వాడేవాడిని. ఆహా! కోరస్ ఎవరు సరిగ్గా వాడేవారు కాదు. హ్మ్. నేను మంచిగా వాడేవాడిననమాట. కోరస్ ఓకే. వాడేవాడిని. అట్లా నాకు గురుస్వామి గారు ఏం చెప్పారంటే, "నువ్వు కూడా వాడని" చెప్పి అప్పటి నుంచి హుహు. పాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. హుహు. అట్లా. మరి మీకు మ్యూజిక్‌కి ఎందుకంత ఇష్టము? మ్యూజిక్ అంటే నాకు అయ్యప్ప స్వామి మాలేసుకున్నాకనే మ్యూజిక్ ఇష్టం. అంతకుముందు నాకు మ్యూజిక్ ఇష్టం లేదు. హుహు. అయ్యప్ప మాలేసుకున్న తర్వాత ఆ పాటలు అవి విని హ్మ్. ఇంప్రెస్ అయిపోయి నేను హ్మ్. చాలా ఇదైపోయి నేను కూడా పాడాలి అని చెప్పి అప్పటి నుంచి నేను హుహు. సో, మ్యూజిక్ ఇష్టం అలాగా నాకు. మ్యూజిక్ అంటే బా మ్యూజిక్ అంటే ఇష్టమైంది. ఇష్టమైపోయింది. హుహు. పాడడం ఒక అప్పుడు భజనలుండేటివి. అయ్యప్ప హ్మ్. భజనలుండేటివి. అవును. హ్మ్. అప్పుడు ఇవన్నీ ఇన్‌స్ట్రుమెంట్ ఇట్లా ఏమి ఎక్కువ లేవు అప్పుడు. ఓకే. ఓన్లీ ఒక డోలక్ ఉండేది. హుహు. ఆ ఒక డోలకాలు సపర్లతోటే నేను పాడేవాడిని. ఓకే. అట్లా అట్లా పాడేవాడిని. హ్మ్. ఆ పాటలోనే ఒక ఊపు ఉండేది. ఓకే. అట్లా. సో, అంతకుముందు ఏం చేసేవారు సింగింగ్‌లోకి రాకముందు? చదువుకునేవాడిని. అదే హుహు. ఇంటర్మీడియేట్ చదువుకునేవాడిని. హుహు. సింగింగ్ రాక తర్వాత నాకు ట్రేడర్స్ ఉంది. బిఎం రైస్ ట్రేడర్స్. ఆహా! రైస్ ట్రేడర్స్ ఉంది. ఓకే. ఆ! సో, అలాగా ఇందులోకొచ్చేసాను ఆ ఇందులో తర్వాత అట్లా అంటున్నారు. యేసుకొని అయ్యప్ప మాల వచ్చిన సీజన్ వచ్చినప్పుడల్లా హ్మ్. ఇక నన్ను కంపల్సరీ తీసుకెళ్ళేదన్నమాట. అట్లా. హుహు. సో, అయితే మీకు ఆ స్వామి అనుగ్రహం ఎక్కువ ఉంది. సో, దాని వల్లే మీరు ఈ సింగింగ్‌లోకి వచ్చారైతే. వచ్చాను. ఓకే. సో, మీ ఇంట్లో వాళ్ళేమి అనలేదా? ఎందుకు సింగింగ్‌లోకెళ్లారు? ఏదైనా నెక్స్ట్ చదువు కంటిన్యూ చేయొచ్చు కదా! అన్నట్టు కూడా ఏమి అడగలేదా? కంటిన్యూ అంటే ఇక నాన్నగారికి ఆరోగ్యం బాలేదు. ఇక హుహు. అప్పుడు నేను జాబ్ చేయాల్సొచ్చింది. ఓకే. రైస్ బిజినెస్ స్టార్ట్ హ్మ్. చేశాను నేను. ఓకే. ఇక అట్లా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పిర్రు. హ్మ్. ఇంట్లో వాళ్ళు నీవు నీ పాటలు ఇవి అవసరం లేదు. హ్మ్. ఎందుకు అనవసరం హ్మ్. పని చేసుకొని పైనకి రావచ్చు కదా! హ్మ్. అంటే నేను అయ్యప్ప పాటలు పాడుతున్నాను కదా! దేవుని పాటలు డివోషనల్ సాంగ్స్ అయ్యప్ప హ్మ్. అంటే ఇష్టం నాకు. అయ్యప్ప పాటలు పాడుతున్నాను నేను. ఓకే. ఎవ్వరు చెప్పినా నేను ఆపేది లేదు అని చెప్పి హ్మ్. అయ్యప్ప పాటలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇప్పటివరకు. ఓకే. సార్ అవును. అసలు సంగీతంలో మీరు అడుగుపెట్టారు. మరి సంగీతం కొనసాగిస్తున్నప్పుడు మీరేమైనా ఎదుర్కొన్నారా సిట్యుయేషన్స్? అదే పాడనీయకుండా చేయడము, చాలా, అంటే డామినేషన్స్ ఇలాంటివేమైనా ఉండేవా? చాలా డామినేషన్స్. ఆహా! చాలా డామినేషన్స్ ఉన్నాయి. చాలామంది నాకు పూజలు బుక్ అయితే హ్మ్. ఆ పూజలు మళ్ళా వేరే వాళ్ళు కంపల్సరీ క్యాన్సెల్ చేపిచ్చేవాళ్ళన్నమాట. హ్మ్. అతనేదో నిన్న మొన్న వచ్చిండు అతను. హ్మ్. మంచి మంచి సింగర్స్ ఉన్నారు గదా! పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు. అవును. ఆ! హ్మ్. ఎందుకు అతన్ని అవసరం అన్ని పైసలు పెట్టి అతన్ని ఎందుకు అని చెప్పి హ్మ్. అట్లా డామినేషన్ చేసి హ్మ్. అట్లా నా పూజలు క్యాన్సెల్ చేసినవి గూడా ఉన్నాయి. మరి మీకు కోపం రాలేదా? అదేంటి ఇలా ఇంకో క్యాన్సెల్ చేసేసారు అని చెప్పి? చేస్తే చేయని కానీ అట్లైనా గూడా నాకు పూజలొచ్చేవి అన్నట్టు. హ్మ్. వాళ్ళు 7,000 అప్పుడు 7,000 ఉంటుండే మేడం ఒక హుహు. భజనకి. ఓకే. వాళ్ళు 7,000 తీసుకుంటే నేను 5,000 తీసుకునేవాడిని. హ్మ్. అట్లా గూడా క్యాన్సెల్ అయ్యేటివి. ఆహా! క్యాన్సెల్ చేపిచ్చేవారు అట్లా. హ్మ్. ఎందుకంటే అవతల ఒక భజన నడిస్తే ఇవతల మా భజన హ్మ్. భజన నడుస్తుంది. ఓకే. అట్లా. హుహు. నేను ఎందుకు నాకు డామినేషన్ ఏందంటే మొత్తం సౌండ్ సిస్టమ్ వాళ్ళకి లింక్ అప్ అయి ఉంటుండే. అవును. సౌండ్ హుహు. సిస్టమ్. వాళ్ళేందో హుహు. పాటల సౌండ్ మెయిన్ ఉంటది. హ్మ్. ఆ అవును. సౌండ్ సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. ఓకే. సో, అట్లా మీరు కరెక్ట్‌గా శృతి, తాళం అంతా పాడేవారంటారా? పాడేవాడిని. అయినా గూడా గొంతు పోతుండే మేడం. ఇగ హుహు. అయ్యప్ప స్వామి దయ, అయ్యప్ప ఇలా కంపల్సరీ పాడితే మాత్రం హ్మ్. అంటే ఇప్పుడు ఎవరైనా మీకు పాటలు క్యాన్సెల్ చేసేస్తున్నారు. మరలాంటప్పుడు అనిపిస్తది గదా! ఇంక చాలులే ఇంకోటి నన్ను ఎదగనివ్వట్లేదు వీళ్ళు. ఇంక వదిలేద్దాం అనే సిట్యుయేషన్స్ కూడా వచ్చేస్తాయి ఎప్పుడు ఒక్కోసారి. రాలేదు మేడం. నేను హ్మ్. కంపల్సరీ ఎవరనేమనుకోని, హ్మ్. ఎవరనేమన్నా చేయని నేను పాడుకుంటా నాకొచ్చిన కాడికి హ్మ్. 2 వచ్చినా చాలు, 3 వచ్చినా చాలు అని చెప్పి హ్మ్. నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నాకెక్కువ హుహు. ఆహ్, సపోర్టింగ్ అంటే తాండ్ర సుధాకర్ అని ఉంటాడు. ఓకే. అతను ఏం చేసాడంటే నా సిట్యుయేషన్ చూసి అతను నాకు భజనలు ఇప్పించేవాడు. హుహు. తాండ్ర సుధాకర్. ఓకే. అతను కూడా మంచి సింగర్. హుహు. అతను నాకు ఇప్పించేవాడు. ఓకే. మా కాంబినేషన్‌లో చాలా పూజలు చేశాం. ఆహా! హ్మ్. సార్ ఒక భజన అయితే చెప్పండి సార్. కాంబినేషన్‌లో స్టార్ట్ చేసామన్నారు గదా! ఆ! ఏంటా పాట ఒకసారి మాకు వినిపించండి.
కొండలు 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 ఉన్నావో శబరి కొండలు ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి కన్ను గనగన గన 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 గంటలు మోగాయి స్వామి గంటలు మోగాయి నీకై అయ్యప్ప స్వామి స్వామి రారా అయ్యప్ప రారా అయ్యరారా మణి కంటరారా స్వామి రారా అయ్యప్ప రారా అయ్యరారా మణి కంటరారా. బా సూపర్ అండి, అసలు చాలా చక్కగా పాడారు నిజంగా. మన సింగర్స్ కి ఈక్వల్ గా పాడుతున్నారు అంటే ఈ మీరు అసలు. పాట పాడినప్పుడు కంపల్సరీ భక్తులు అక్కడ అయ్యప్ప స్వామి భక్తులు ఉమ్, ఇట్లా పూలు చల్లేవాళ్ళు అనమాట. ఉమ్. గురుస్వామి చెప్పేవారు అట్లా పూలు దేవుని మీద చల్లాలి అతని మీద కాదు అని. అంటే ఆ పాట అంత అట్లా వాడేది అనమాట. ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవును, దానికి ఆ సౌండ్ కి చాలా ఇంకా హెవీగా వాడేవాడిని అనమాట. నిజంగా మీరు పాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. చాలా బాగా పాడారండి. ఓకే, అయితే మీరు అయ్యప్ప స్వామి భక్తులైతే అవును. అంత ప్రీతి ఆ ఆయన అంటే అయ్యప్ప మీకు. స్వామి నాకు చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి నా మా మ్మ్. తెలివి వచ్చినప్పటి నుంచి 87 లో నేను అయ్యప్ప మాల చూసేవాడిని స్కూల్కి మ్మ్. వెళ్ళేటప్పుడు. ఓకే. ఇంకా అప్పటి నుంచి అయ్యప్ప స్వామి అంటే ఇష్టం నాకు. మ్మ్. ఆ అయ్యప్ప దయ వల్ల 94లో నాకు అవకాశం ఇచ్చిండు మాల వేసుకోవడానికి. ఆహా, ఉన్నాను. అవును, మీకు సినిమాస్ చూస్తూ ఉంటారా మీరు? చూస్తాను మేడం. మ్మ్. నేను సినిమాలో ఏ హీరో అంటే ఇష్టం మీకు? సినిమా ఏది ఇష్టం అంటే నాకు నాగార్జున గారు అంటే ఇష్టం. మ్మ్. చిరంజీవి గారు ఏం చేశారు? ఇక అది అట్లా ఆయన కూడా ఇష్టమే, కానీ ఎక్కువ ఆయన ఇష్టం అంటారా నాగార్జున గారు? నాగార్జున గారు ఇష్టం. ఏదో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా నాగార్జున గారిది. అనగా అది డైలాగ్ గుర్తులేవు మేడం నాకు. గుర్తులేవా? కాకపోతే నాగార్జున ఇష్టం, చాలా ఇష్టం. గీతాంజలి నేను ఫస్ట్ టైం చూసిన అప్పటి నుంచి ఇక ఓహో, నాగార్జున లవ్ fan. స్టోరీ చూసారు మీరైతే సినిమా. అది ఓకే. నాగార్జున గారు అంటే చాలా ఇష్టం నాకు. మ్మ్. అచ్చా, అయితే నాగార్జున గారి సాంగ్స్ ఏమైనా తెలుసా, మీకు వచ్చా? ఓ బేబీ నీ మ్మ్. మీద అంతేనా, ఎక్కువ పాడకూడదు, ఇంగ్లీష్ కాల్స్ వస్తాయంటారా? వాడు చాలా వినేవన్నప్పుడు 10th ఓకే. క్లాస్ లో ఉన్నాను అప్పుడు నేను. మ్మ్. అది ఎక్కువ. ఇంకోటి ఓకే. ఇది రామదాసు సినిమా చూసారా? శ్రీరామదాస్ సినిమా చూశాను, మ్మ్. చాలా సార్లు చూశాను మేడం. మ్మ్. అన్నమయ్య సినిమా. మ్మ్. ఆ. అయితే అన్నమయ్య సినిమా చూసారు, నాగార్జున గారు కూడా అన్నమయ్య క్యారెక్టర్ చేశారు కదా అందులో రోల్. ఓకే, సో ఆ సినిమాల ప్రభావితం కూడా అంటారా ఇష్టమని? ఇష్టం, అట్లా కూడా ఇష్టం అని. ఇప్పుడు మ్మ్. శ్రీరామదాసులో ఆయనకు ఎంత మంచిగా వాడుతుంటారు, అది అవును. అది నేను బాగా చూసేవాడిని అనమాట. ఓకే, సో అందులో కూడా సంగీతం ఉందని చెప్పి ఆ సంగీతాలు ఇవన్నీ చేశారు రోల్స్ అనే విధంగా మీకు ఇష్టం అంటారు. అట్లా ఇష్టం మేడం. ఎక్కువ నేను మన జిఎస్ఆర్ దాస్ అని సికింద్రాబాద్ బుల్లారం, మ్మ్హ్మ్. అతను మంచి సింగర్, అయ్యప్ప స్వామి సింగర్. ఆహా. అతనే నాకు ఓకే, మీరు ఓన్లీ అయ్యప్ప స్వామి సాంగ్స్ ఏ పాడతారా, లేదంటే ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు రాముడు కావచ్చు, సో వీళ్ళవి కూడా పాడతారంటారా పాటలు? నేను అమ్మవారి పాటలు అమ్మవారి పాటలు కూడా అమ్మవారి పాడతారా? ఒక పాట పాడొచ్చు కదండి అమ్మవారిది. ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ ఎలకోటి పూజలు నీకు మా ఎల్లమ్మ. ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ ఎలకోటి పూజలు నీకు మా ఎల్లమ్మ. బోనం మీద బోనం తెచ్చినం మా ఎల్లమ్మ, బోనం మీద బోనం తెచ్చినం మా ఎల్లమ్మ. ఏడేడు అరరరే ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ ఎలకోటి పూజలు నీకు మా ఎల్లమ్మ. అబ్బా, నిజంగా సూపర్ అండి. మొన్ననే బోనాలు జరిగింది, అసలు మీరు రావాల్సింది ఆ రోజు. ఓకే, సో బోనాలు పాటలు కూడా పాడారు మీరు. పాడారు మేడం. ఆహా, అయితే రీసెంట్లీ కొన్ని వచ్చాయి, అది మీ సాంగ్స్ సార్ కేపీ9 సార్ రికార్డ్ చేశారు. ఓకే. నాకు సరిగా రికార్డింగ్ లో పాడడం రాదు. మా కేపీ9 సార్ సపోర్టింగ్ తోటి, ఆయన సపోర్ట్ తోటి నేను ఇవాళ నేను పాడగలుగుతున్నాను ఎక్కువ. అట్లా అసలు సంగీతం అంటే సంగీతంలో ఇంకా మెలకువలు నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి, సో దానికి ఇన్స్పిరేషన్ ఎవరంటారు? నాకు కేపీ9 సార్ గారు. కేపీ నవీన్ సార్ గారే. ఓకే, ఎలా మీ ఇద్దరు పరిచయం అసలు? 2011లో జగదీష్ అని ఒక అతను ఉండేవాడు. అతను చెప్పాడు అన్నమాట, ఇట్లా అడ్రస్ చెప్పాడు అన్నమాట. ఒక ప్రోగ్రామ్ లో అయ్యప్ప ప్రోగ్రామ్ లో చెప్పాడు, ఇట్లా కేపీ9 స్టూడియో సార్ది అక్కడ హిమాయత్ లో ఉండే ఉంటే చెప్పాడు అనమాట, ఇట్లా ఆయన మంచి రికార్డింగ్ చేస్తాడు పాటలు అంటే. నేను వెళ్ళాను సార్ దగ్గరికి, ఫస్ట్ ఆల్బమ్ కి 2011లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ని కలిసాను నేను. కలవంగానే ఒక పాట పాడని చెప్పాడు సార్ నన్ను. అంటే ఏ పాట పాడారు ఆ రోజు?
అది శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప ఉమ్, కొండ కోనల్లో శబరి కొండలో ఉమ్, ఉన్నావు నీవు స్వామి అయ్యప్ప. గుర్తులు సరిగా వాడలేను మేడం, తప్పు. ఉమ్, అట్లా సార్ పాడి చూపించా అన్నారు. సరే పర్లేదు. ఉమ్. అప్పుడు మొత్తం ఆల్బమ్‌లో 8 పాటలు వచ్చేవి మేడం అప్పుడు. ఆహా, అవును. 8 సాంగ్స్ వచ్చేది ఒక ఆల్బమ్‌లో. ఉమ్, సార్ ఏం చేసి పాటలు ఉన్నాయా అంటే, ఉన్నాయి సార్. రాసి చూపించాను మేడం. ఉమ్, రాసినవి నేను సార్‌కి చూపించాను. ఓకే. సరే పర్లేదు ఉమ్, చేద్దాము అని ఓకే. చెప్పి సార్ ఏం చేశారంటే, నాకు సార్ సరిగ్గా రాదు జర అంటే, నీకెందుకు నేనున్నా, ఉమ్, నేను వాడిపిస్తాను నీతోటి ఓకే. అని నాకు పుషింగ్ చేశారు సార్. ఉమ్, నేను ఎన్ని తప్పులు వాడినామో సార్ ఎంతో ఓపికతోటి, ఉమ్, కేబీ నాని సార్ గారు, ఆయనకు ఉమ్, నమస్కారం. అసలు ఆయన ఉమ్, చెప్పాలంటే ఆయనకు పాదాభివందనం చేయాలనిపిస్తది. ఆయన ఉమ్, అంతా నాకు సపోర్టింగ్. ఉమ్, పాడిపిచ్చారు కూడా నన్ను అట్లా. ఉమ్, నాకు రాదు అసలు, మైక్ ముంగట వెళ్ళంగానే నాకు ఎట్లా వాడాలో అర్థమవుతలేదు. టైమింగ్స్ ఉమ్. ఉంటాయి దాంట్లో. అవును. టైమింగ్స్ ఉంటది. ఒక ఉమ్, స్కేల్ ఉంటది. ఉమ్, అది కంపల్సరీ ఆ టైమింగ్‌లో, ఆ టెంపోలో వాడాలి. అవును. నాకు రాదు. ఉమ్, ఇది భజన చేసినట్టు కాదు అది. అవును. ఉమ్, అట్లా సార్ నాకు చెప్పారు. ఇట్లా వాడండి, ఇట్లా వాడండి అని ఒక్కొక్క వర్డ్ ఆయన ఇట్లా ఆయన సపోర్ట్‌లు కొడుతూ ఓకే. ఒక్కొక్క సో పాట తాళం పాడిపించారు. నేర్పిస్తూ మీకు తాళం ఇది ఇలా నేర్పిస్తూ పాడాలి ఇట్లా అని. పాడాలి, ఇలా పాడాలి ఇలానే ఉమ్, రాకున్నా కూడా పాడిపించారు. ఉహుం. హిట్ అయింది. సో అలా మీకు కేపీ నవీన్ గారు అయితే బాగా సపోర్ట్ చేశారు. సో ఫుల్ ఆయనే సపోర్ట్. నా ఫుల్ ఇన్స్పిరేషన్ సపోర్ట్. అని అంటారు. ఆయన్నే ఫస్ట్. ఎందుకంటే అన్ని ప్రతి ఒక్క దాని ఎంత నాకు రాదు పాడడానికి ఉమ్, రికార్డింగ్‌లో. ఆ, పాడడానికి రాదు. టెంపో తెలవదు. నాకు ఆ టెంపో గురించి, ఆ స్కేలు అవన్నీ నాకేం తెలవదు. ఉమ్, ఇక ఓకే. సారే ఇక నన్ను పుషింగ్ చేసి ఎందుకని చెప్పి అట్లా నాతోటి 8 ఆల్బమ్ చేయించారు. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారండి మీరు? లాల్ దర్వాజాలో ఉంటాను మేడం. ఉహుం. లాల్ దర్వాజాలో ఉంటాను. సో హైదరాబాద్ లోకల్ లో కూడా మీరు సాంగ్స్ చేస్తూ ఉంటారా? ప్రోగ్రామ్స్ నాకు ప్రతి సంవత్సరం అయ్యప్ప సీజన్ వచ్చినప్పుడు ఉమ్, ప్రోగ్రామ్స్ వస్తాయి మేడం నాకు. ఓకే. చేస్తానే ఉంటాను. గణేశుడి పాటలు కూడా ఏమైనా పాడున్నారా? పాడాను మేడం. అయితే మీరు గణేశుడి పాటలు పాడారు, దుర్గమ్మ తల్లి పాటలు పాడారు, బోనాలమ్మ తల్లి ఆ. పాటలు. ఓకే. సో అన్ని స్పిరిచువల్ అయ్యప్ప స్వామితో సహా అన్ని పాటలు, అన్నమయ్య అన్ని పాడారు కీర్తనలు అయితే. పాడాను మేడం. ఉమ్, ఆ, ఓకే. ఇప్పుడు సార్ ఇంకా మీకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు? మా కూతురు, ఒక ఉహుం. అబ్బాయి. ఏం చదువుతున్నారు? కూతురు మ్యారేజ్ అయిపోయింది. ఉహుం. ఇక బాబు ఇప్పుడు ఓకే. జాబ్ చేస్తున్నాడు. మీ కూతురికి కూడా మ్యారేజ్ అయిపోయిందా? అవును మేడం. నేను ఇంకా ఏ 6th క్లాస్ 8th అనుకుంటున్నాను లేదు కదండి. మేడం, అయిపోయింది. ఉహుం. యాక్చువల్లీ మా కూతుర్ని కూడా తీసుకొచ్చాను నేను సంగీతంలోకి ఆహా, సార్ దగ్గరికి. ఓకే. కానీ అమ్మాయి ఇక వాడలేకపోతుంది అని చెప్పి ఇక ఉహుం. ఓకే. సో ఖాళీ ఎలాగో పడతా. అయ్యప్ప స్వామి కరుణ మీ దయ మీ మీద ఉంది దయ. ఉంది. సో అలా మీరు పాటల్లో సంగీతంలోకి అయితే రాణించారంటారు. రానిచ్చారు. ఓకే. ఇక కొంతమంది నన్ను మోసం కూడా చేశారు మేడం. వేరే ఉమ్, రికార్డింగ్ స్టూడియో వాళ్ళు కూడా నన్ను మోసం చేశారు నన్ను. ఉమ్, వాళ్ళు అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, ఆయన కంటే మంచిగా చేస్తాం, కేపీ నాయన్ సార్ కంటే నీకు ఈ పైన తీసుకొస్తాం అని చెప్పి ఉమ్, కొంచెం మోసం చేశారు. ఉహుం. మోసం చేసి సో అంటే ఇప్పుడు వ్యాపారాల్లో మోసాలు చేశారంటే ఓకే, ఈ పాటల్లో కూడా కూడా మోసాలు చాలా చేశారా సార్ మోసాలు అసలు? జరుగుతున్నాయి. ఉమ్, ఇట్లా దీంట్లో కూడా కాంపిటీషన్లు, ఉమ్. దీంట్లో కూడా కుళ్ళు అంటే ఎదిగిపోతారు ఎదిగిపోతారు అన్నటువంటి అన్నట్టు ఒక ఒక ఇదైతే కుళ్ళు ఉంది అన్నట్టు. అందరికి. ఇది అయ్యప్ప పట్ల అంటే అందరు పాడుకోవాల్సిందే ఇది. దీంట్లో కూడా కుళ్ళు కుతంత్రాలు చాలా ఉన్నాయి. ఆ, అట్లా నాకు సార్కి దూరం చేసిరు కొన్ని సంవత్సరాలు. అంటే ఒక 2-3 సంవత్సరాలు సార్కి దూరం చేసిరు. నన్ను పైన తీసుకొస్తా అని చెప్పి మభ్యపెట్టి చేసిరు. ఆయన కూడా ఇక మళ్ళీ నా తప్పు నేను తెలుసుకొని మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాను. సార్ నన్ను పుషింగ్ చేస్తున్నాడు, మంచి సపోర్ట్ చేసి ఓకే. మంచి మంచి పాటలు పాడిపిస్తున్నాడు. ఓకే. సో అలా మీరు మళ్ళీ కేపీ నవీన్ గారి దగ్గరికి వచ్చేసారు. ఇంకా అలా కంటిన్యూ ఇక చేశారంటారు. కంటిన్యూషన్, సార్ దగ్గరనే కంటిన్యూషన్. ఎందుకంటే నాకు ఇప్పటికైనా రాకున్నా కూడా ఇట్లా ఇట్లా అని చెప్పి ప్రతి మీకు ఒక్కరు మళ్ళీ చెప్తారు. నిజంగా మంచి ఆఫర్స్ వచ్చి మీరు చేయాలి, పాడాలి అని అంటే మరి మీరు పాడతారా? పాడతాను మేడం. ఓకే. అక్కడ కాదు ఇక్కడికే రావాలి అని అంటారు. మరి అలాంటప్పుడు సిచ్యువేషన్ అలా కుదరదా? ఆల్రెడీ నేను ఒకసారి దెబ్బతిన్నాను, ఇంకా నేను అలా దెబ్బతిన్నాను నేను. వెళ్ళాలంటారా? ఎందుకంటే దెబ్బ తీశారు కూడా వాళ్ళు. నన్ను చాలా దెబ్బ తీశారు. మీకు మనీ కూడా ఇవ్వలేదా పాడించుకున్నందుకు సాంగ్స్ కి? మనీ ఇవ్వలేదు, మనీ తీసుకున్నారు కూడా. మనీ తీసుకున్నారు కూడా, తీసుకొని కూడా నాకు చాలా మోసం చేశారు మేడం.
ఇక తర్వాతగా నాకే ఇక మనసు పేర్లు చెప్పొద్దు కానీ ఉమ్. అది ఒక మంచి రికార్డింగ్ స్టూడియో. అంతా దేవుడే ఉన్నారులేండి, అంత దేవుడు కానీ మళ్ళీ ఇక చూసుకుంటారు. నాకు నేను తర్వాత ఆలోచన వచ్చింది నా మైండ్ లో, ఉమ్, ఇక నవీన్ సార్ దగ్గరికి వెళ్ళాలి. ఉమ్, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, ఆ ఉమ్, సార్ ఉండేది, ఆ సార్ మంచిగా ఆడిపిస్తాడు నేను ఉమ్. అంటే ఇక అప్పుడు వచ్చాను సార్ దగ్గరికి. ఓకే. వెళ్ళాను మరి అప్పుడు. అంటే మీరు ఒక 2-3 ఇయర్స్ అలాగా మీకు సాంగ్స్ ఇవ్వకుండా ఉన్నారంటున్నారు. మరి మీరు ఇంట్లో ఎలా, పరిస్థితి బాగుండదు కదా? అట్లేం లేదు మేడం, మంచిగానే మ్మ్. ఉంటుండే నాకు. నేను ఇంట్లో అంటే పాడుకునే ఇంట్లో వాళ్ళు చెప్పలేదా ఇంకొద్దులేండి, ఇంకేదైనా చూసుకోండి, సింగింగ్ వదిలేండి, మనకు అచ్చు రాదు అన్నట్టు మీ పేరెంట్స్ గానీ చెప్పారు మీ నాకు. వైఫ్ గానీ వద్దు అని వద్దు ఎప్పుడు చెప్పలేదా? నాకైతే ఇంట్లో ఎంకరేజ్మెంట్ లేదు మేడం. ఉమ్, ఈ పాటల విషయంలో ఎంకరేజ్మెంట్ చేయరు వాళ్ళు. ఉమ్, ఒక్క మా అల్లుడు తప్ప ఉమ్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మా బిడ్డే, ఉమ్, అదే మా కూతురు మా ఉమ్. అల్లుడు ఎంకరేజ్మెంట్ చేస్తారు నాకు. వాళ్ళిద్దరే మీకు ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ చేశారు. ఇంకా ఉమ్, మళ్ళా మా ఇంట్లో మా వైఫ్ ఇట్లా ఉమ్, వద్దంట, ఉమ్, ఎందుకు వచ్చింది మనకు అని అంటారు కానీ ఉమ్. చేస్తూనే ఉంటాను నేను. మరి ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్? మీరు మంచి సింగర్ వాళ్ళు ఇప్పుడు అయ్యారు, వాళ్ళకి సెక్షువల్ ఇప్పుడు పాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు హ్యాపీ ఫీల్ మ్మ్. అవుతున్నారు. ఇప్పుడు ఓకే. ఒక్కొక్క పాట నేను నిన్న మొన్న పాడిన పాటలు చాలా మ్మ్. మంచిగా ఫీల్ అయిపోతున్నారు. మ్మ్. ఓకే సరే మంచిదని ఓకే. పైనకి వస్తే అంతే చాలు, పేరు ఓకే. తెచ్చుకుని నాకు పైసా సంపాదించాలని లేదు మేడం దీంట్లో, కానీ ఓన్లీ అదేంటి? పేరు. పైసా గురించి కాదు ఇప్పుడు ఇది. చాలా మంది అంటే జాబ్స్ చేసేది పాడాలనుకుంటుంది, కొంచెం డబ్బులు వస్తాయి, ఫ్యామిలీ బాగుంటుంది, ఇంకా మనం కూడా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంకా మంచి మంచి పాటలు పాడాలి అనే ఒక ఉద్దేశంతో ఉంది, ఉంటారు. నాకు మంచి మంచి పాటలు పాడాలని ఉంది, మంచి ఆ, ఇట్టు మరి కొట్టాలని ఉంది, అంటే పేరు చాలా తెచ్చుకోవాలని మంది ఉంది. డబ్బు సంపాదించాలి అనే ఇదిలోనే లేదు, వస్తారు. నేను డబ్బు గురించి ఎప్పుడు ఆలోచించలేదు. నాకు మ్మ్. పేరు రావాలి, మంచిగా వాడాలి, మ్మ్. అంతే. 10 అంటే మందిలో మీరు బాగా రిచ్చేనా? మీరు బాగా రిచ్చేనా? రిచ్ నేను మిడిల్ క్లాస్ నేను. నాకు పేరు పాటలు పాడాలి, మంచిగా పేరు మ్మ్. తెచ్చుకోవాలనేది ఒకటి ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. పైసల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే, పైసలు ఎవరిని అడగలే ఇప్పటి వరకు. అవునండి, మీకు ఫేవరెట్ సింగర్ ఎవరు, మీ ఇన్స్పిరేషన్? మన్య ప్రవీణ్. మ్మ్. మన్య ప్రవీణ్ అని ఓకే. అయ్యప్ప సింగర్ అన్న మ్మ్. మన్య ప్రవీణ్. మ్మ్. ఇప్పుడు మనకి పాడతా తీయగా ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు అంతకుముందు ఎస్పీబి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు చరణ్ గారు, సునీత గారు, ఇక వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళలో మీకు ఏ సింగర్ అంటే ఇష్టం? యేసుదాస్ గారు. యేసుదాస్ గారు. మ్మ్. ఎందుకు ఆయన అంటేనే అంత ఇష్టం? ఆయన ఎందుకంటే ఆయన వాయిస్ కానీ, ఆయనతో కలిసి ఎప్పుడైనా పాట పాడారా? ఆయన ఎక్కడ మేడం అతనితో పాడగలమా? మ్మ్. అవకాశం వస్తే ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూసి మీకు చాలా ఛాన్స్ సంతోషంగా ఇస్తే? ఫీల్ అయ్యి కంపల్సరీ పాడతాను మేడం. మ్మ్. అదే వస్తే ఆ దేవుని వాళ్ళు వస్తే, మ్మ్. రాకుండొచ్చు, ఆ, వస్తే వస్తుందిలేండి. ఇప్పుడు ఈ షో ఇంటర్వ్యూ చూస్తున్నారు కదా. ఇంటర్వ్యూ గురించి అని ఏం లేదు మేడం. మ్మ్. ఆయనతో వాడాలంటే అది నా అదృష్టం కావాలి. మ్మ్. యేసుదాస్ గారు దయచేసి ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వండి. చక్కగా పాట పాడతారు, మంచి స్టేజ్కి వస్తారండి ఆయన. సో మీతో కూడా సాంగ్ పాడాలి అని కోరుకుంటున్నారు, హెల్ప్ చేయండి. తప్పకుండా అండి, మీకు యేసుదాస్ గారితో సాంగ్ పాడాల్సిన అవకాశం అయితే తప్పకుండా వస్తుంది. మా బీఆర్కే వ్యూవర్స్ తరపు నుంచి, మా తరపు నుంచి, మీ కేపీ నవీన్ గారి తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. ఆశీర్వాదం అంతే. ఓకే. ఇప్పుడైతే నేను నాకైతే నవీన్ సార్ గారు ఇప్పుడు నాకు చాలా మ్మ్. పుషింగ్ చేస్తున్నారు, అన్ని ఓకే. నేర్పిస్తున్నారు, మ్మ్. మెలకువలు నేర్పిస్తున్నారు, దాంట్లో ఎట్లా అయ్యింది అనేది మ్మ్. నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేను. మళ్ళీ ఓకే. కొత్తగా మళ్ళీ నేర్చుకుంటున్నాను ఈ జనరేషన్ కి సంబంధించి. మ్మ్. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది అవును. భజనలు. మ్మ్. అవును, ఇప్పుడు మనకి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి కదా టీవీ షోస్ లో, పాడుతా తీయగాని, ఇండియన్ ఐడల్, సో ఇలాంటి వాటిలో కూడా మీరు వెళ్తారా? నేను దేవుని పాటలు ఎక్కువ డివోషనల్ కదా మేడం. మ్మ్. నాకు సినిమా పాటలు వాడడం రాదు, ఓకే. కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఓన్లీ డివోషనల్ వాడాలి, డివోషనల్ పైనకి రావాలి, డివోషనల్ పేరు తెచ్చుకోవాలి మ్మ్. అని. ఇప్పుడు నెక్స్ట్ నుంచి మాస్. ఇప్పుడు నెక్స్ట్ మాస్ అని అంటున్నారు. మరి మాస్ అంటే క్లాసిక్ ఇలాంటివి అన్ని ఉంటాయి కదా, సినిమా పాటలు అన్ని వస్తాయి. సినిమా పాటలు ఏం లేదు దాంట్లో. ఆహా. మాస్ పాటలు అంటే గిట్లే ఉన్నాయి కదా మేడం. మ్మ్. మాస్ పాటలు మాస్ అంటే ఒక సాంగ్ పాడండి. ఒకటి ఉంది మేడం చేయాలని. ఆ. పిచ్చి పట్టిందా పిల్ల పిచ్చి పట్టిందా నీకు, పిచ్చి పట్టిందా నీకు, పిచ్చి మ్మ్. పట్టిందా, మ్మ్. ఈ సాంగ్ నెక్స్ట్ ఈ సాంగ్ వాడాలని అనుకుంటున్నాను. ఓకే. సో కొంచెం బాగా మాస్ ఉంటుంది అంటారు. మాస్ అంటే లవ్ అంటే మాస్ స్టోరీ. నేను ఇప్పుడు మీకు ఇట్లా లైట్ గా వినిపించాను, చాలా మాస్ ఉంటది ఓకే. అది. మ్మ్. అయితే అది డివోషనల్ తర్వాత నెక్స్ట్ ఆ మాస్ సాంగ్ లోకి ఆ ఎంట్రీ సాంగ్ ఇస్తున్నారు. రాసింది కూడా కేపీ నాయన్ సార్. ఓహో, మీ సార్ రాశారని చెప్పి నేను అదే పాడాలి అనే ఒక ఉద్దేశంతో అంటే వచ్చానంటున్నారు. మాస్ సాంగ్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలని.
ఓకే. సార్ చెప్పొద్దన్నారు కానీ హ్మ్. ఇంకా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ సీక్రెట్ మనందరికి రివీల్ అయిపోయిందండి. మా సాంగ్ అయితే వచ్చేస్తుంది మనకింకా. సో వేచి చూద్దాం మనం కూడా. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అయితే? ఇప్పుడు నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాము. హ్మ్. ఇప్పుడు అయ్యప్ప సాంగ్స్ నడుస్తున్నాయి ఇంకా. హుహు. ఇప్పుడు ఓకే. రిలీజ్ ఉన్నాయి. ఇప్పుడు రెడీగా 2 సాంగ్స్ షూట్ చేశాం మొన్ననే. ఆహా! అవి రిలీజ్‌కున్నాయి ఇప్పుడు. హ్మ్. ఈ 2, 3 రోజుల్లో రిలీజ్ అయితది. ఇది హ్మ్. అయిపోయిన తర్వాత మళ్ళా 2 సాంగ్స్ మళ్ళా అయ్యప్ప సాంగ్ చేసి దాని హ్మ్. తర్వాత మాస్ సాంగ్‌కి వెళ్తాం. అవును. మీ వైఫ్‌కి నచ్చినటువంటి బెస్ట్ సాంగ్ ఏంటి మీరు పాడిన పాటల్లో? కొండలు కొండలది హ్మ్. అదే ఎక్కువ నేను వాడేవాడిని కాబట్టి అదే ఎక్కువ ఇష్టం. ఇంకోటి 'రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్ళలోల' అని ఒక పాట హ్మ్. ఉంటుండే. ఓకే. అది ఎక్కువ ఇష్టం. ఒకసారి ఆ పాట పాడొచ్చు కదా! రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్ళలోన రావా అయ్యప్ప స్వామి మువ్వల పందిళ్ళలోన అయ్యప్ప రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్ళ రవ్వలు నీవైన గాని మువ్వలు నీవైన గాని రవ్వలు నీవైన గాని మువ్వలు నీవైన గాని రవ్వలు రంజింపజేయి మువ్వలు మువ్వింపజేయి స్వామి రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్ళలోన రావా అయ్యప్ప స్వామి మువ్వల పందిళ్ళలోన. హ్మ్. వావ్! సూపర్ అండి. నిజంగా ఎంత మధురంగా అంటే పాడారంటే అప్పుడు మీరు. ఇట్లా అప్పటి సాంగ్స్ ఇవి హ్మ్. అప్పుడు వాడేదన్నట్టు. హ్మ్. అప్పుడు ఇప్పటికి కన్నేసారు కూడా కదా. ఆ సాంగ్స్ వస్తున్నాయండి. మేము చాలా సార్లు వినున్నాము. అవును. అది. అయితే ఆ సింగర్ మీరని నాకైతే తెలీదు. ఈరోజు నేను కాదు తెలిసింది మేడం. నాకు. ఆ పాట పాడింది నేను కాదు. హ్మ్. యాక్చువల్లీ నా ఎన్ బాలాజీ అని ఆంధ్ర. హుహు. అక్కడ కోదాడ ఓకే. భాస్కర్. హుహు. అట్లా. ఓకే. అయితే మీ వైఫ్‌కి ఈ పాటైతే చాలా ఈ ఇష్టం పాట అన్నట్టున్నారు చాలా మీరు ఇష్టం. పాడిన ఇంకో పాటల్లో. పాట మాకు ఇష్టం. చాలా ఇష్టము. అది కూడా హుహు. 9 సార్ స్టూడియోలో రికార్డ్ జరిగింది. హ్మ్. మట్టి తీశావా మటి బొమ్మను చేశావా నానా నననా తానన తానానా. హ్మ్. ఈ పాట ఈ పాట హుహు. చాలా ఇష్టం మాకు. ఆహా! ఈ పాట చాలా ఫాస్ట్‌గా ఉంటది. నేను సార్‌కి హ్మ్. చెప్పాను, "సార్ ఇది మళ్ళా చేద్దాము. ఇది హ్మ్. జర కొంచెం ఫాస్ట్‌గా చేద్దాం సార్ ఇది" అని. హ్మ్. ఇది సెంటిమెంట్ సాంగ్ అన్నట్టు. ఓకే. కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు. ఇట్లా ఇది అర్థాలు మంచి మీనింగ్ అవును. ఉన్న సాంగ్ ఇది. హ్మ్. అట్లా. అవునండి. చాలా బావుంది. నిజంగా ఆ! లిరిక్ లైన్స్ కూడా చాలా ఆ! బావుందండి. సో, డెఫినైట్‌లీ మంచి హిట్ అవుతుంది ఆ సాంగ్ ఆ! కూడా. అప్పుడు హిట్ అయింది హిట్ సాంగ్. అయిపోయిందా? కాకపోతే ఓకే. స్లో ఉంది. స్లోగా వచ్చింది. అయినా హ్మ్. హిట్ అయిపోయింది సాంగ్. సార్ హుహు. మ్యూజిక్ మంచిగా ఇచ్చారు దానికి. ఓకే. అట్లా. సో, అవునండి. ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే సింగింగ్ ఇండస్ట్రీలో కూడా శత్రువులు ఉంటారంటారా? పక్కా చాలా. హుహు. అమ్మో! చాలా ఉంటారు. అంటే ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేసిన ఫ్రెషర్ లాగా సింగింగ్ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటారైతే. ఎదుర్కుంటాను. నేను మంచిగా కొంచెం హైగా వచ్చే మూవ్‌మెంట్‌లో హ్మ్. ఆహ్, పెద్ద సింగర్స్ గూడా నాకు మనుగదొక్కడానికి హ్మ్. ముఖ్య కారణం అన్నట్టు. ఆహా! నాకొచ్చిన భజనలు గూడా వాళ్ళు తీసేసుకున్నారు. హ్మ్. అట్లా. ఇప్పుడు మరి మీకు కోపం రాలేదా? కోపం ఎందుకు మేడం? కోపం నేను అదేంటి నేనిది పాడాలనుకున్నాను, వెళ్ళాలనుకున్నాను, ఇలా చేస్తున్నారేంటి అని చెప్పి గొడవ పడ్డ ఇలాంటివి జరుగుతూ నేను ఉంటాయి గదా! వాళ్ళ సాములతోని ఎవరైతే బుక్ చేసుకుంటారో, ఆ హ్మ్. సాములతోని అడిగాను. ఎందుకు స్వామి ఇట్లా చేస్తుర్రు అంటే, హ్మ్. ఇగ పలానా సాములు ఇట్లా అంటుర్రు స్వామి. పలానా సాములు ఆ సామే వచ్చి వాడాలి. ఆయన హ్మ్. ఒక పెద్ద సింగరు. హ్మ్. ఆయన్నే వచ్చి వాడాలి అని చెప్పితే, సరే హ్మ్. మంచిది దానిదేముంది. మళ్ళా హ్మ్. వాళ్ళేం చెప్పేవాళ్ళంటే, నువ్వు గూడా వచ్చి ఒక 2 పాటలు పాడేసేయి దాంట్లో. హ్మ్. నేను ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకు? హ్మ్. నేనెందుకు వచ్చి పాడతా వాళ్ళ దాంట్లో హ్మ్. అని చెప్పి, నేను హుహు. పక్కకు జరిగేవాడిని. ఆయన గూడా నాకు భజనలొచ్చేవి. అట్లా. ఆహా! అప్పుడు నేను ఎప్పుడు 12 నుంచి 16 వరకు హ్మ్. ఫుల్ బిజీ అయినట్టు. అయ్యప్ప ఓకే. సీజన్‌లు. ఆహా! మార్నింగ్, ఇప్పుడు నైట్. కూడా అయ్యప్ప సీజన్ కాబట్టి సో, రోజు ఇంకా మొత్తం ఇప్పటి వరకైతే పూర్తిగా అయితే అయ్యప్ప 5 భజనలేనా? పూజలు బుక్ అయినాయి మేడం. హుహు. 5 పూజలు బుక్ అయినాయి. హుహు. అంటే రెగ్యులర్‌గా ప్రతి సంవత్సరం వ్రతం చేయించుకుంటారు మేడం. హుహు. సో, ఇప్పుడు కొత్తగా సింగింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏంటి గొప్ప సందేశం ఇవ్వబోతున్నారు? ఈ గొప్ప సందేశం అంటే పాడండి, నేర్చుకోండి, పాడండి హ్మ్. అంతే మంచిగా. ఓకే. హ్మ్. అంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి కదా! ఇందులో. ఒడిదుడుకులుంటే ఉంటాయి అవి ఒడిదుడుకులనేటివి ఉంటాయి. హ్మ్. అవన్నీ దాటుకొని పోతూ ఓపికతోని దాటుకొని ఉండాలంటారా? పోతుండాలి. ఓపిక ఉండాలి. హ్మ్. ఓపికతోని దాటుకుంటూ కష్టాలొస్తూ వెళ్ళిపోవాలి. ఉంటాయి. వస్తూనే తొక్కడానికి ఉంటాయి, చాలా పోతూనే మంది ఉంటాయి. చూస్తూ ఉంటారు. చాలా అయినా మంది కూడా చూస్తూ మనము ఉంటారు. అవును. లేచి ఎదిరించి నిలబడగలగాలంటారా? ఇద్దరు పెద్ద సింగర్‌లు మేడం. హ్మ్. ఇద్దరు పెద్ద సింగర్‌లు నన్ను అనగదొక్కేసారు. చాలా హుహు. పెద్ద సింగర్స్ ఆళ్ళు. ఓకే. ఆ! సర్లేండి సార్ ఫీల్ అవ్వద్దు. దేవుడనేటువంటి వారున్నారు. సో, ఆయనే చూసుకుంటారని వదిలేసారంటారా? ఆ! అవికే హ్మ్. మా ఓల్డ్ సిటీలో ఎక్కడ చూసినా అప్పుడు బ్యానర్స్ అంటే హ్మ్. బ్యానర్స్ పెట్టేవాళ్ళు. అవును. బ్యానర్స్ ఉండేటివి అప్పుడు. హ్మ్.
ఎక్కడ చూసినా నా బ్యానర్స్ ఉంటుండే. అప్పుడు ఎలా అనిపించింది మీకు? అదే సంతోషం అనిపించేది. ఏమనిపిస్తుంది మేడం సంతోషం ఇవాళ ఇక్కడ పూజ. నా బ్యానర్స్ పెట్టారు ఇలా ఏదో ఒక రోజు బ్యానర్స్ గొప్ప సింగర్ అవుతాను అని చెప్పి. యాక్చువల్లీ మెయిన్ నాకు మెయిన్ సుమేష్, గంగపుత్ర సుమేష్ అని, నాసా సుమేష్ అని అతని ద్వారా నేను అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చాను నేను. ఓకే. ఇంకేంటండి చక్కటి విషయాలు చెప్పారు. ఇంకా సింగింగ్ పాడుతున్నా అంటున్నారు. ఇంకో బెస్ట్ సాంగ్ ఏముంది సార్ ఇంకా మీరు పాడిన వాటిల్లో? బెస్ట్ సాంగ్ అంటే అన్ని బెస్ట్ అంటారా? అన్ని బెస్ట్ అంటే బెస్ట్ సాంగ్ అంటే ఉంటుంది కదా, ఈ ఫస్ట్ సాంగ్ నాకు చాలా ఫేవరెట్ అని ఉంటుంది కదా, అందులో ఏం సాంగ్ మీకు ఫేవరెట్? ఇదే మట్టి తీసావా మట్టి బొమ్మని చేసావా ఒకటి. ఇంకోటి ఎక్కడ ఏడేడ ఉన్నావయ్యో అయ్యప్ప స్వామి ఏడేడ ఉన్నావయ్యో, ఆ ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ అది. ఇప్పుడు ప్రజెంట్ గా చెప్పండి. రీసెంట్ గా ఒక సాంగ్ వచ్చింది ఇప్పుడు. ఏం సాంగ్ సార్ అది? అది చెప్పొద్దు ఇక, చెప్పకూడదా? రిలీజ్ అది నాకనే. అమ్మో, పక్కన మీ గురువు గారు ఉన్నారని చెప్పి అది మంచి సాంగ్. చాలా సాంగ్ చాలా కష్టపడి సార్ చాలా కష్టపడ్డ షూటింగ్ కూడా. అయితే అది రివీల్ చేయను అంటారు. త్వరలో అయితే మీరు చూస్తారు ఆ సాంగ్ అని అంటారా? త్వరలోనే మీరు చూస్తారు. చాలా బాగుంది సాంగ్ అది. మొత్తం అభిషేకాలు ఉంటాయి దాంట్లో. మణికంఠుని పెట్టి మరి ఒక చిన్న మణికంఠుని పెట్టి మా మనవన్నే మణికంఠునిగా పెట్టి షూట్ చేసాం మేము అక్కడ ఆడిలో. అది ఇప్పుడు ఈ వారం రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఓకే, సో వారం రోజుల్లో అయితే రిలీజ్ అవుతుంది అంటండి. అభిషేకం సాంగ్, కొత్త అభిషేకం సాంగ్. ఓకే, కొత్త సాంగ్ అంట, అది కూడా అభిషేకానికి సంబంధించి. అభిషేక సాంగ్లు ఏవి సరిగ్గా ఒకటే పాట ఉండేది. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకం అయ్యా అయ్యప్ప. ఇది ఒకటే సాంగ్. ఎంత పెద్ద పూజలు ఉన్నా కూడా, ఎంత పెద్ద సింగర్స్ ఉన్నా ఇదే పాట ఉండేది. ఇప్పుడు కొత్తగా ఈ అభిషేకం పాట తీసుకొచ్చాం మేము. దేవుని దయ వల్ల ఈ పాట క్లిక్ అయితే సంతోషం. ఇంకా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సార్ అభిషేకంలో? అభిషేకంలో ఇది ఒకటే మేడం, ఒక్క సాంగ్ ఇది. అభిషేకంలో ఒకటే సాంగ్ ఉంది మేడం. నెక్స్ట్ ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. తర్వాత మాస్ సాంగ్స్. ఒకటి కామెడీ మూవీ కూడా సార్ దగ్గర. కామెడీ మూవీ కూడా రాబోతుందా? అబ్బో, పాటలు ఆహా, ఇంకేమైతే మేము బాగా క్యూరియాసిటీ తెప్పిస్తున్నారు, అసలు సస్పెన్స్ పెడుతున్నారు చెప్పమంటే మీరు. సింగపూర్ బొమ్మర్దని చేస్తున్నాం సార్. కేపీ నవీన్ సార్ దర్శకత్వంలో. మంచి కామెడీ అది. ఓకే, అయితే మేము సస్పెన్స్ లో పెట్టారు మీరు మాకు, సో ఎదురు చూడాలి అంతే. సో చూద్దామండి, కొత్త సినిమా కూడా రాబోతుంది కామెడీదంట. సో సాంగ్స్ కూడా చాలా మంచిగా పాడుతున్నారు లింగప్రసాద్ గారు అయితే. సో చూద్దాం, వెయిట్ చేద్దాం మనము. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సో మీలాంటి సింగర్స్ ని కలవడం కానీ చాలా అద్భుతం అండి. మీ పాటలు ఎంత మధురంగా ఉన్నాయంటే నిజంగా అయ్యప్ప స్వామి వారు మీ మీద ఆ దయ చూపడము కారణం ఆయనే, ఆబ్వియస్లీ చెప్పాలంటే. దానికి కారణం మళ్ళీ మా అమ్మ కూడా కారణం. సో మీ మమ్మీ, మీ అల్లుడు గారు, మా కూతురు, వాళ్ళు ఎప్పుడు కాదు అని చెప్పలేదు, ఎంకరేజ్మెంట్ చేశారు. మా ఇంట్లో మాత్రం ఎంకరేజ్మెంట్ ఎవరు చేయలేదు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నీతో నేను పాడిస్తాను, నాకు రాదు సార్, వేరే వాళ్ళతో వాడిస్తాను. కేపీ నాయన్ సార్ గారు నీవు వాడగలుగుతావు, నేను వాడిపిస్తా, నేను కంపల్సరీ అని చెప్పి సార్ పట్టుబట్టి నాతో వాడి మంచి ఇట్టిస్తున్నారు. ఓకే, సో మీకు బాగా సపోర్ట్ చేసినటువంటి కేవీ నవీన్ గారు అయితే నిజంగా ఆయనకు కూడా థాంక్యూ చెప్పుకోవాలండి. చాలా ఎక్కువ అంటే కేపీ నవీన్ సార్ గారే. ఓకే, సో నెక్స్ట్ కూడా సింగింగ్ కావచ్చు, అదే డివోషనల్ పరంగా కావచ్చు, మా సాంగ్ తో రాబోతున్నారు. అండ్ సింగపూర్ ఏమన్నారు, బామర్ది సాంగ్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నారంట, కామెడీ అంటున్నారు. సో చూద్దాము, ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది. సో సార్ మాటల్లోనే తెలుస్తుంది మనకి సస్పెన్స్ అయితే. ఓకే, నేను కూడా మీతో పాటే చూస్తాను ఆ సినిమా ఏంటన్నది. నెక్స్ట్ ఇంటర్వ్యూ మాకు ఇవ్వాలి మీరు. ఇస్తాను మేడం, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి సింగర్స్ చాలా మంది ఉన్నారండి. ఎంతో కష్టపడి సంగీతాన్ని నేర్చుకొని సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అయినా కూడా మనం అందరం చూస్తుంటాం, సంగీతం నేర్చుకునేటప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటాము. నేర్చుకున్న తర్వాత కూడా ఇంకా సింగింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎన్నో
అంటే ఒడిదొడుకుల్ని చూస్తూ ఉంటాము. సో, అలాంటి వాళ్ళు గివ్ అప్ మాత్రం అసలు ఇవ్వొద్దు. ప్రయత్నిస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా సక్సీడ్ అవుతారు. సో, ఇలాంటి వాళ్ళందరినీ సింగర్స్‌ని మనం చాలా ఎంకరేజ్ చేయాలండి. ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.